ఈరోజు అమరవీరుల్లో స్మరించుకుంటూ మా చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నో విధాలుగా ఎన్నో పరిపర విధాలుగా మేము విన్నవించుకుంటున్నా కూడా వాళ్ళకి ఏమాత్రం చెవిన అంటే వినిపించడం లేదు. మేము ఎన్నో అంటే మొన్న ఎక్స్పెక్ట్ చేసినాం జూన్ 2న ఏదో ఒకటి చేస్తామని. మీరు గొంతమ్మ కోరికలు కోరట్లేదు, మేము జస్ట్ రికగ్నైజ్ చేయమంటున్నాము, ఒక కమిటీ వేయమంటున్నాము, సంక్షేమ బోర్డు వేయమంటున్నాము. ఫైనాన్షియల్గా వీఆర్ నాట్ ట్రబులింగ్ ఎనీథింగ్ టు కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మరొకసారి చెప్పేది ఏంటంటే, సార్ మీరు 1.8% ఎగ్జాక్ట్లీ 1.8% అంటే అతి తక్కువ పర్సెంటేజ్లో ఉద్యమకారుల కుటుంబాల తరఫున గెలిచారు కాబట్టి ఇంకే విధంగా గెలవలేదు. ఉద్యమకారులు గిట్ట సహకరించకుంటే, ఉద్యమకారుల కుటుంబాలు సహకరించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది కాదు. మేమేందంటే కేసీఆర్ ప్రభుత్వం గారు మమ్మల్ని అంటే పెడచెవున పెట్టారు కాబట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ను ఓడగొట్టాలనుకున్నాం కాబట్టి ఓడగొట్టి మిమ్మల్ని అధికారంలో తెచ్చాం కాబట్టి మీరు ఉద్యమకారులను మర్చిపోవద్దు. ఎన్నో అంటే రకరకాల స్కీములు మన తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు చేసింది, మున్నెన్నడూ లేకుండా ఎన్నో రకాల. కానీ ఉద్యమకారుల ఊసెత్తట్లేదు, ఉద్యమకారులకు మొత్తానికి మర్చిపోయింది. ఉద్యమకారులను మర్చిపోతే అధోగతి పాలవుతారు సార్. ఇక మీద మీరు గెలవరని ఘంటాపథంగా చెప్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక చేస్తున్నాము. మీరు ఉద్యమకారులను పట్టించుకోండి. ఉద్యమకారుల కుటుంబాలు ఎంతకైనా తెగిస్తారు. ఉద్యమకారులను విస్మరిస్తే మాత్రము మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక మీదట రారు. కాబట్టి ఉద్యమకారులను గుర్తుంచుకొని ఒక కమిటీ వేయండి, ఒక సంక్షేమ బోర్డు వేయండి. వీఆర్ నాట్ ట్రబులింగ్ ఎనీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో కాదు. మమ్మల్ని గుర్తించండి, ఉద్యమకారుల గురించి చర్చించండి, ఉద్యమకారులను పిలవండి. మా తెలంగాణ ఉద్యమకారులకు ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ అవర్ తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమశ్రీని గారు ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర 33 జిల్లాల్లో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది, అన్ని జిల్లాల్లో. దీనికి మా అధ్యక్షులు చైర్మన్ గారు పిలుపునిచ్చారు. దానికి అన్ని జిల్లాల్లో నిన్న కూడా పిలిపిస్తే అన్ని జయశంకర్ సార్ది వర్ధంతి అన్ని జిల్లాల్లో జరిగింది. నిన్న అన్ని న్యూస్ ఛానల్లో దాంట్లో అన్నీ వచ్చాయి. ఇవాళ కూడా అన్ని ప్రోగ్రాంలు మా సార్ ఏం చెప్తాను నడుస్తుంది. ఇప్పుడు స్టేట్ వైజ్గా చూస్తే ఉద్యమకారుల గురించి పట్టించుకునే నాదులు. నేను 2001 నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను జాయిన్ అయినప్పుడు 400 మందితో జలదృశ్యం సారెంబడి జాయిన్ అయ్యాను కేసీఆర్ దగ్గర. అయితే అప్పుడు ఆయన దగ్గర బలం లేదు, అంత బలం చేకూర్చి అన్ని జిల్లాలో ఆయనతో అన్ని విధాలు పనిచేశాం. 2003లో నేను సపరేట్గా ఉద్యమకారుల నేను తెలంగాణ తాపీ భవన్ నిర్మాణ కోసం అనుబంధ సంస్థగా నేను చైర్మన్గా ఉండి తాపీ భవన్ నిర్మాణ కార్యక్రమం స్థాపించి దాని రిజిస్ట్రేషన్ దొరుకుంటే చల్లదామతో అన్ని పనులు చేసి నేను కేసీఆర్తో ఫోన్ చేపించి లైసెన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొని అన్ని జిల్లాలు తిరిగి క్యాంపింగ్కి వెళ్ళిన అప్పుడు కూడా అరెస్ట్ చేశారు. అన్నీ జరిగాయి. ఎన్నో కష్టపడ్డాను 2001 నుండి తెలంగాణ గురించి. అయితే ఆ తర్వాత ఈ తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత మనల్ని మా తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారు కేసీఆర్ గారు. చూసాము, మేము పోతా ఉన్నాం, కలుస్తా ఉన్నాం. 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు, మళ్ళీ ఎలక్షన్ అసలు ఊసేలే. ఆయన తెలంగాణ వాళ్ళ ఫ్యామిలీ గురించే మాట్లాడుతూ ఆయన సాగునోట్లోకి పోయి వచ్చినా అని చెప్తాడు. మరి మేము ఎంతోమంది 1400 మంది చచ్చిపోయారు ఉద్యమకారులు, స్టూడెంట్స్ అందరు కలిసి. వాళ్ళ గురించి లేదు. నేను ఒక్కనే పోయినా. ఎవరు చచ్చాడు? సిద్దిపేటలో హరీష్ రావు పెట్రోల్ పోసుకుడు, మరి అగ్గిపేట దొరకలేదు ఆయనకు. చారిని ఎల్బీ నగర్లో శ్రీకాంత్ చారిని ఆయన చనిపోయాడు. ఆయన వాళ్ళ భార్యకి ఏదో పోస్ట్ ఇచ్చాడు, ఆమె ఓడిపోయింది. ఆ గెలవని సీట్ ఇచ్చాడు. ఆమెను నామినేట్ ఇచ్చి మళ్ళీ ఏదో మంత్రి చేసి ఆమెని న్యాయం చేయాలి. ఉద్యమకారులకు ఎప్పుడు ఉద్యమకారులకు మేము పోరాడింది ఉద్యమకారులే తెలంగాణ తెచ్చాం. మరి ఆమె ఎంతోమంది బలిదానాలు. శ్రీకాంత్ చారి తల్లికి ఏదైనా న్యాయం, ఆమెకు న్యాయం చేయలేదు. అట్లా ఎంతోమంది ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అడిగి ఊకున్నాము, చల్లబడ్డాము. మా చీమశ్రీనన్న 7 ఏళ్ళ నుంచి ఉద్యమకారుల ఫోరం పెట్టాడు. ఆయన డాక్టర్ అయి ఉండి కూడా ఆయన అంత పెద్ద పోస్ట్ ఉండి ఆయనకు అవసరమే లేదు. మా గురించి ఉద్యమకారులు కొట్లాడితే నేను కూడా సికింద్రాబాద్ ఇన్ఛార్జ్గా 2001 ఉన్నాను.
నేను స్టేట్ వైజ్గా పనిచేశాను. ఒక సంస్థ పెట్టి అనుబంధ సంస్థ పెట్టి అన్ని జిల్లాలు తిరిగాను, అరెస్ట్ అయ్యాను. అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి పోలీసులో. ఆ అన్న చేసిన అన్న ఆయనకు అవసరం లేదు, ఆయన చేస్తున్నా, ఆయన వెనుక నేను కూడా తిరుగుతున్నాను. అన్ని జిల్లాలు ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం ఫైట్ చేయడానికే, రెడీగా. ఎమ్మెల్యే ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్ నిర్వహణకే, రేపు వచ్చే ఎలక్షన్ ఎమ్మెల్యే నిర్వహణకే అంతా మేము పటిష్టంగా అన్ని జిల్లాల్లో పకడ్బందీగా ఉన్నాం. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది, కుటుంబం వలన అయిపోయింది. ఆ ప్రభుత్వం మీద ఈయన కూడా మేనిఫెస్టోలో శ్రీధరబాబు మీద పెట్టిస్తే ఆయన 10 సార్లు కలిసినాం, మన పొన్న ప్రభాకర్ని 10 సార్లు కలిసినాము, ఎన్నో మంత్రులు సీతమ్మని కలిసినాం, అందరు కలిసినాం. ఇది జరగడం లేదు, చాలా డిలే చేస్తారు. 6 సూత్రాల్లో మాదొక సూత్రం పెట్టాము, మాది కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఉద్యమకారులది, వాళ్ళు ఆకలితో ఉన్నారు. 69 జీవోలు అయితే అందరు దాదాపు చచ్చిపోయారు. కొంతమంది ఉన్నారు, ఒక 10% రోజులు. మళ్ళీ ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళకు న్యాయం చేయాలని వీళ్ళకు అంకితకరం లేదు. వీళ్ళు సీట్ మీద రాగానే మేమే మా ఉద్యమకారులు మర్చిపోతారు. ఇప్పుడు సీనన్న ఆధ్వర్యంలో అన్ని జిల్లాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయి. మేము కూడా ఆయన కూడా ఉంటాం, ఆయన సహకరిస్తాం. ఆయన ఏ పిలుపునిస్తే మేము పని చేసి సిద్ధంగా మేము అన్యాయంగా ఉంటామని చెప్పి అన్ని జిల్లాల్లో మేము రేపు రాబోయే ఎలక్షన్ కూడా 100% మేము గెలుస్తామని చెప్పి ఈ ప్రభుత్వం బుద్ధి చెప్తాం. మాకు అనుకూలంగా మాకు తీర్పు రాకపోతే ఆయనకు మొన్న 2 జూన్ దాకా టైం ఇచ్చాం, అది కూడా వాళ్ళు చెప్పలేదు పిలుపుని. మళ్ళీ అన్న 77 దాకా మళ్ళీ పోస్ట్పోన్ చేశాడు. 77 కార్యాచరణ ప్రకటించాడు మొన్న మా కరీంనగర్లో యాజ్ఞం తర్వాత. సార్ పిలుపు మేరకు మళ్ళీ 17 సెప్టెంబర్ దాకా ఊరుకుంటాము. ఆ తర్వాత మేము ఏం చేయాలో చేస్తాము. ఆ లోపల ప్రకటన రాకుంటే మేము ఊరుకునేది లేదు. ఇక అన్న పిలుపు మేరకు అన్న ఏం చేయమంటే మేము దానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ. మా రాష్ట్ర కమిటీ మహిళలకు అందరికీ ధన్యవాదాలు. మా కమిటీ అందరికీ వచ్చినందుకు నాకు ఈ అవకాశం కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాప్రా ప్రెస్ క్లబ్లో నడుస్తున్నటువంటి ఈ ప్రెస్ మీట్కి నాతోటి ఉద్యమకారులందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను. జూన్ 2వ తారీఖే మేము ఏదైనా కానీ గవర్నమెంట్ ఏదైనా ఒకటి చేస్తుందనేసి మేము అనుకున్నాము. 6 గ్యారంటీలలో భాగంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారని మేము ఇప్పుడు గవర్నమెంట్ పొజిషన్ మంచిగా లేదు, ఫైనాన్షియల్గా కరెక్ట్ లేదనేసి గవర్నమెంట్ చెప్తున్నారు. కానీ ఏదైతే ఫైనాన్షియల్గా లేని మ్యాటర్స్ అయితే ఏమున్నాయో సంక్షేమ బోర్డు లాంటివి మేము చేయమని కూడా మేము అడిగినాము. మాకు త్వరలో చేస్తారని మొన్న మా డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు మొన్న ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ ప్రణాళికలో ఎటువంటిది చేసినా కానీ మాకు రేపు ధర్నాలు కానీ దీక్షలు కానీ కలెక్టరేట్ల కానీ శాంతియుత దీక్షలు కానీ ఇవన్నీ నెక్స్ట్ ఢిల్లీలో వెళ్ళి కలవడం కానీ ఇవన్నీ మేము చీమ శ్రీనివాస్ గారు ఏవైతే ప్రకటిస్తారో దానికి అనుగుణంగా మేమందరం చేస్తామని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు కాప్రా ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రెస్ క్లబ్కి మా ప్రెస్ మీటింగ్ ఇచ్చేసినటువంటి నాతోటి సహచరులందరికీ కూడా సామాజిక తెలంగాణ ఉద్యమ బంధనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నిధులు, నీళ్లు, నియామకాలు వీటిని బేస్ చేసుకునే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి పరిస్థితులు ఆనాడులో ఉన్నాయి. ఈరోజు సోదరుడు మరి అడిగినటువంటి ప్రశ్నకి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పటి నుంచి కూడా ఉద్యమకారులు ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకుడిని నేను ఉద్యమ నాయకుడిని అని చెప్పుకున్నారు కేసీఆర్. కాబట్టి ఆలోచిస్తారేమో అని 2014 నుంచి 2018 వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది. 2018 నుంచి 2019 ఎలక్షన్ల తర్వాత ఏదైతే ఉద్యమకారులను పక్కకు పెడుతున్నాడని ఉద్యమకారులు అందరూ భావించి ఉద్యమ ద్రోహులందరినీ తన పక్కన చేర్చుకొని నిజమైనటువంటి నికాసైనటువంటి ఉద్యమకారులందరికీ కూడా తగినటువంటి గౌరవం ఇవ్వట్లేదు అనేది ఉద్యమకారులందరూ అర్థం చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే 2018 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్నారో ఆ రోజు ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి, ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళి ఉద్యమకారుల బాధలు ఈ రకంగా ఉన్నాయి, ఉద్యమకారులను గుర్తించండి, ఉద్యమం చేశాం కాబట్టే ఉద్యమకారుల పునాదుల మీద ఈరోజు వారి శవాల మీద మీరు పునాదులు వేసుకొని మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు, దాన్ని ఒకసారి గుర్తించండి అని చెప్పేసి పలు రకాలుగా పలు విధాలుగా అందరం కూడా అడగడం జరిగింది. కానీ ఆ రోజు కనీసం ఉద్యమకారులకి కలవడానికి కూడా
వాళ్ళు సుముహూర్త చూపించినటువంటి పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాం. మేము తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసే అవమానాలు ఎదుర్కొన్నాం, కేసులు పెట్టించుకున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మా హక్కుల కోసం కూడా మేము చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి దయచేసి 2018 నుంచి 2025 ఈ రోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ సీమా శ్రీనివాస్ అన్న గారి ఆధ్వర్యంలో ఏ పిలుపునిచ్చినప్పటికీ కూడా అన్ని రకాలుగా ముందుండి సంక్షేమ బోర్డు కోసము, ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ విధంగానైతే ఇందాక మా సీమ శ్రీనివాస్ అన్న గారు చెప్పినట్టుగా అమలు చేస్తున్నారో ఆ విధంగా ఉద్యమకారులని ఫస్ట్ మేము గుర్తించమని అడుగుతున్నాం. ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు, అసలు ఉద్యమకారులు నిజమైనటువంటి ఉద్యమకారులు ఎవరు అనేది ఒక గుర్తించడానికి ఒక కమిటీ వేయమని అడుగుతున్నాం. ఈరోజు ఆ కమిటీ వేయడానికి ఆర్థిక భారం ఏమీ అవసరం లేదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా మీరు ఉద్యమకారుల గురించి ఆ రోజు ఏదైతే మాకు సానుకూలంగా స్పందించి ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా ఉండి మరో రోజు మాకు అవకాశం ఇచ్చి మాకు టైం ఇచ్చి కలిసి సుదీర్ఘంగా ఒక గంటన్నర మాతో చర్చించి మరి తప్పకుండా మీరు శ్రీధర్ బాబు గారిని కలవండి, మేనిఫెస్టోలో తయారు చేసేటువంటి కమిటీ సభ్యుడు ఆయననే కాబట్టి ఆయన ఒకసారి కలవండి అని చెప్పడం ద్వారా ఆయనను కలిసి ఉద్యమకారుల అంశాన్ని ఈరోజు మేనిఫెస్టోలో పెట్టించినటువంటి ఘనత మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరంకే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను అదేవిధంగా ముఖ్యంగా ఉద్యమకారులని గుర్తించమని అడుగుతున్నాం మేము. ఎందుకు అంటే మాకు తగినటువంటి గౌరవాన్ని మాకు ఇవ్వండి, మా హక్కు అది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం మేము పోరాటం చేసి ఆ రోజు 1200 మంది అమరులైనటువంటి వారందరినీ కూడా ఏ రోజు కూడా ఆ కుటుంబాలను కూడా గుర్తించినటువంటి పాపాన గత ప్రభుత్వాలు పోలేదు. అదే తప్పు మీరు చేయొద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నటువంటి ఉద్యమకారులను గుర్తించండి. ఉద్యమకారుల అంశాన్ని మీరు సెప్టెంబర్ 17వ తారీఖు లోపున ఏదైతే మేము అడుగుతున్నామో దానికి స్పందించి మీరు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వనప్పుడు మరి తప్పకుండా మా కార్యాచరణ మరొక తెలంగాణలో రణరంగం సిద్ధంగా చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఐక్యతగా ఒక దాటి మీద రావాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని ఆ సందర్భం వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మీరు అందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని జిల్లాలలో ఇదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఏ విధంగానైతే మనకున్నటువంటి హక్కులను మనకున్నటువంటి సమస్యలను మనం వాళ్ళకి తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరి అదేవిధంగా ముఖ్యంగా మా సీమ శ్రీనివాస్ అన్న గారికి కూడా సామాజిక తెలంగాణ ఉద్యమ బంధనాలు తెలియజేసుకుంటూ జై భీమ్ మిత్రులారా. ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఆయన పిలుపుతో మేరకు ఆయన ఏ పని చెప్తే ఆ పని చేసినాం. జైలుకు పోయినాం, తన్నులు తిన్నాం, ఎన్నో విధాలు నష్టపోయినాం. నా ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, నా ఇల్లే అమ్ముకున్నా నేను. అట్లాంటి ఆయన మాకు ఏం చేసిండు, ఏం చేయలే. దొంగలకు అందరికీ సాయం చేసిండు. ఆయన పక్కన పెట్టుకున్నాడు. రాజాలు భోగాలు వెళ్తూనే ఉన్నారు వాళ్ళు. ఇంకా డాక్టర్ చీమసీన్ అన్న 7 సంవత్సరాలుగా అల్పేరుగాని పోరాటం చేస్తున్నాడు. ఆయన వెనకాల ఉంటూ ఆయన చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమం ఇప్పటికీ 7 సంవత్సరాలు చెప్పలేనని ప్రోగ్రాంలు చేసినాము. ఆ ప్రోగ్రాంలు ఇంకా నష్టపోతున్నాము మేము. మా ఏజ్ అయిపోయింది. నాకు ఇప్పుడు 69 సంవత్సరాలు. నాకు ఎంత కష్టపడ్డానో నాకు బాగా తెలుసు. ఇప్పుడు డాక్టర్ సీనన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న నాయకులు, రాష్ట్ర కమిటీ కానీ, జిహెచ్ఎంసీ కమిటీ కానీ ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నాం ఆయన పిలుపు గురించి. ఆయన ఒక్క పిలుపు వేస్తే తెలంగాణ మొత్తం బగ్గమంటుంది. ఎందుకంటే ఆయన చాలా శాంతియుతంగా, ఆయన ఒక డాక్టర్ వృత్తితో ఆయనకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుందని. ఆయన పిలుపు గురించి మేము ఎదురు చూస్తున్నాము. ముందుగా మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ నుంచే మేము హైలైట్ కావాలి. వాస్తవంగా చెప్పాలంటే ఈ కాప్రా ప్రెస్ క్లబ్లో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మా బాధలు, మా సాధక బాధకాలు మేమందరము మీ అందరి ముందు విరమించుకుంటున్నాం కనుక మీరు కూడా మమ్మల్ని గమనించి
మనకు అంతా అన్ని విధాలు అన్ని రంగంలో మాకు మీరందరూ తెలియపరిచేటట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి గుండెలో గుచ్చుకునేటట్లు చేసి మీరు రాయాలని నేను కోరుకుంటున్నా. డాక్టర్ సీమసీనన్న గారి ఆధ్వర్యంలో మేము 7 సంవత్సరాల నుంచి అహర్నిశలుగా పనిచేస్తూ ఈ విధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 2 మాత్రం అడిగాం మేము. 250 గజాల ప్లాటు, 25,000 పింఛన్ ఇవ్వమని చెప్తున్నాం మహానుభావునికి. ఈ ఉచిత బస్సులు ఇస్తున్నావు, సన్న బియ్యం ఇస్తున్నావు, అన్నిటికీ అన్ని ఇస్తున్నావు, ఇదొక్కటే ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నాను. నేను ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మినిస్టర్లను, ఎమ్మెల్యేలు మా కోసం ఎందుకు నువ్వు త్యాగం చేస్తలేవు? మేమేం ఎకరాలు అడుగుతలేము కదా, మాకు అడిగేది 250 గజాల ప్లాట్ అడుగుతున్నాం అంతే. నువ్వు ఎక్కడిచ్చినా సరే, నువ్వు ఎక్కడిచ్చినా మేము దానికి స్వీకరించడానికి మేము ఉన్నాం. 33 జిల్లాల నుంచి మేము ముందుకు వెళ్ళి అన్ని యజ్ఞాలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాం. ప్రతి ఒక్క మేము ఇంకోటి సామాజికంగా మొత్తానికి ఏ కులం అనకుండా, ఏ మతం అనకుండా, చర్చిల్లో కానీ, మసీదులో కానీ, మా దేవాలయాల్లో కానీ, అన్ని దేవుళ్ళకి కానీ మొక్కి మేము ప్రార్థించుకుంటున్నాం. మా కులమత భేదం లేదు. మేమందరం కూడా ఒక గూటి పక్షుల్లాగా కలిసి ఉంటేనే కలుసుకోమన్నట్టు ఒక బలగంలాగా కలిసిపోవాలని మేము ఆలోచనతో ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఉర్రింతలు చేస్తున్నాం. ఎల్బీనగర్ అడ్డా, శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత ఇంకా వృత్తిగా ఎదిగి తెలంగాణ రావడం జరిగింది. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. కేసీఆర్ పట్టపగలు ఉద్యమకారులు మోసం చేసిండు. రేవంత్ రెడ్డి ఆ విషయం మోసం చేయకూడదని మేము ఆలోచనలు పడ్డాం. ఆయన ఖచ్చితంగా మా అందరి మీద ఉద్యమకారుల ఏ మాత్రము నిశ్రద్ధ చేయకుండా శ్రద్ధ పెట్టి ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం చేస్తేనే బాగుంటుంది, భవిష్యత్తులో బాగుంటుంది. లేకపోతే రేపు వచ్చే ఎన్నికల్లో మా గ్రామంలో నేను సర్పంచ్గా పోటీ చేస్తా, ఉద్యమకారుల తరఫుకెళ్ళి ఖచ్చితంగా చేస్తానని నేను మీ అందరి ముందు తెలియజేస్తున్నా. మీరు అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను సర్పంచ్గా పోటీ చేసి గెలుచుకొచ్చి సీటు తీసుకొచ్చి శ్రీనివాస్ గారికి అప్పచెప్తానని తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు అదేవిధంగా సైనికుల్లాగా పనిచేసి ఈ విధంగా మనం చేసుకుంటేనే మనకేమైనా భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మనమందరం కూడా ఆకుల్లాగా రాలిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వీళ్ళందరూ చూడండి, 79 సంవత్సరాలు, 80 సంవత్సరాలు సురేంద్ర రెడ్డి ఇంత యాక్టివ్గా ఉన్నాడంటే, ఆయన ఏజ్లో కూడా అంత యాక్టివ్గా ఉన్నాడంటే ఉద్యమకారుల కోసమే. ఆయన ఏదో స్వార్థం కోసం కాదు. మేమందరం కూడా అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి ఆలోచనతో ముందుకున్నాము. కానీ మనం ఎవరి స్వార్థం కోసం ఆలోచన చేస్తలేం. అందుకోసం డాక్టర్ సీమసీనన్న ఏ పిలిపించినా కూడా ఆ పిలుపుకు సిద్ధంగా ఉన్నాం. ఏది ఏలాంటి అదని కూడా సిద్ధంగా ఉన్నాం. శాంతియుతం అని పోతున్నాం. శాంతియుతంగా పోవడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ శాంతియుతంగా పోతే పనులు అవుతారేమో అనే ఆలోచనతో ఒక నిర్ణయానికి పోతాం అనుకుంటున్నాం. ఇంద్రపాలకు పెద్ద ఎత్తున ధర్నా పెట్టిన తర్వాత, చెలో ఢిల్లీ పెట్టిన తర్వాత అప్పుడు కూడా స్పందించకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ని ఇట్ట నిలువని దింపేసే ప్రయత్నం చేద్దామని మీ అందరూ కూడా తెలియదు. ఎందుకంటే మనకు చెయ్యాలి, రేవంత్ రెడ్డి గారు మనకు ఖచ్చితంగా చెయ్యాలి. అది ఉద్యమకారులకు చేస్తేనే బాగుంటుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదని మీ అందరూ తెలియజేస్తున్నా. మీరు మాత్రం ఈ హైలైట్ చేసి మీరు పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు గవిని భాన్ ప్రకాష్ రెడ్డి, ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ కన్వీనర్, సదా మీ సేవలో. కాప్రా ప్రెస్ క్లబ్లో జరుగుతున్న ఉద్యమకారుల ఫోరం ప్రెస్ మీట్కి వచ్చేసిన పత్రికా సోదరులందరికీ, మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే మా ఉద్యమకారుల ఫోరం కుటుంబ సభ్యులందరికీ ఉద్యమ నమస్కారాలు. ముఖ్యంగా మేము ఏం కోరుకుంటలేము, మాకు కోరుకున్న న్యాయమైన హక్కులే కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనకు పెట్టిందో 6 గ్యారంటీలో గ్యారంటీ ఇచ్చింది, మళ్ళీ 25,000 పెన్షన్ ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ హక్కుల కోసం పోరాడుతున్నాం, మాకు ఒక గుర్తింపు కోసం పోరాడుతున్నాం. ఇందాక మా మిత్రులు ఒకరు అడిగిరు, మీరు ఏం చేసిరు అని. కేసీఆర్ గారు అడిగినా కానీ ఆయన పట్టించుకోకపోవడం వల్ల అప్పుడు అందరూ అయోమయంలో ఉన్నాం. మేము వరి చెప్పుకోవాలి, మా బాధలు ఏం చేసుకోవాలని. చెట్టుకోగలం పుట్టకోగలమైన మేము ఉద్యమకారులం తలా ఒక పార్టీలోకి వెళ్ళిపోయినాం. చీమా శ్రీనివాసన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెట్టిన తర్వాత అందరం ఒక్కొక్కరు అందరం జాయిన్ అయ్యి అందరం ఒక తాటి మీదకి వచ్చినాం. మాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కొట్లాడడానికి. మాకు కొట్లాడడానికి ఉద్యమకారుల ఫోరం ఉంది కాబట్టి ఫోరం తరఫున మా గొంతు వినిపించేది, మా హక్కుల కోసం పోరాడే మాకు ఒక అవకాశం మాకు కలిగింది. కాబట్టి 7 సంవత్సరాల నుంచి మేము చీమసీనన్న ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఫోరం తరఫున మేము పోరాటం చేస్తున్నాం. కమిటీ కమిటీలో పోరాటం చేస్తున్నాం. కానీ మేము వేరే మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అడుగుతలేం. మాకు ఒక గుర్తింపు ఇవ్వండి.
ఉద్యమకాలం ఒకటి చెప్పుకోవడానికి రేపు మా పిల్లలు వాళ్ళు కూడా మాకు అరే మా తాత తెలంగాణ ఉద్యమం చేసిందని చెప్పడానికి మాకు గుర్తింపు ఇవ్వమంటున్నాం. ఒక కమిటీ వేసి ఉద్యమకాలను గుర్తించి మాకు కార్డులు ఇవ్వమంటున్నాం, గుర్తింపు కార్డులు ఇవ్వమంటున్నాం, మాకు పెన్షన్ ఇవ్వమంటున్నాం. మాకు మీరు ఇచ్చిన హామీ అయితే ఉందో 250 గజాల స్థలం, దానికోసం మా పోరాటం, మా ఆత్మగౌరవ పోరాటం ఇది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకునేది ఏమనగా, సార్ మీరు ఇచ్చిన హామీలను మాకు నెరవేర్చండి, కనీసం ఎప్పటిలోగా చేస్తారో ఒక ప్రకటన చేయండి అని విన్నవించుకుంటాం. తెలంగాణ ఉద్యమకాలు తెగించి కొట్లాడకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు, వీళ్ళు పదవులు వచ్చేది కావు. మిగతా ఏ పార్టీ వాళ్ళకైనా పదవులు వచ్చినాయంటే తెలంగాణ ఉద్యమకాల పోరాట ఫలితమే ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నారు అన్ని పదవులు. కాబట్టి మేము కోరుకునేది, రేవంత్ రెడ్డి గారితో కోరుకునేది ఏంటంటే మా హక్కులు మాకు ఇవ్వండి, మీరు చెప్పిన అమలు చేయండి, మాకు ఎక్స్ట్రా వద్దు. ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, మమ్మల్ని గౌరవించండి, మమ్మల్ని గుర్తించండి. ఈ అవకాశం ఇచ్చిన చీమసీనన్న గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు చీమసీనన్న ఆధ్వర్యంలో కాప్రా ప్రెస్ మీట్లో పెట్టిన ఉద్యమకారులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మిత్రులారా పత్రికా విలేకరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, గతంలో ముఖ్యమంత్రి గారు పిసిసి ఉన్నప్పుడు మెయిన్ పోస్ట్లో పెట్టుకోవడానికి కారణమైనటువంటి అంశాలన్నీ చర్చించిన తర్వాత దానికి బదులుగా ఆ రోజు 2023లో ఎలక్షన్లో కొట్లాడాలంటే, మనం గడ్డకెక్కాలంటే, ముఖ్యమంత్రి పదవి కావాలంటే దానికి తోడుగా ఎవరి ఆసర కావాలి, మనకి ఎవరి ఎజెండా కావాలి, ఎవరేంటో మాకు మందం ఉంటుంది, నేను ఎవరైతే ఎక్కితే ముఖ్యమంత్రిని అయితాను. 24 గంటలు ఆలోచించి అన్నం తినకుండా నీళ్లు తాగకుండా చర్చ కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉన్న పొన్నం ప్రభాకరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, బట్టి విక్రమార్క, అగారు ఇంకా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూర్చొని చర్చించిన తర్వాత ఉద్యమంలో పుట్టుకొచ్చినటువంటి ఒక ముగ్గ తెలంగాణ రాష్ట్ర సాధనకై కొట్లాడినట్టు ఉద్యమకాలు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకాలకు సంబంధించిన ఎజెండా అయితే ఉందో ఆ ఎజెండాను మోసుకుంటూ ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వాళ్ళని పట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళ దగ్గర మనం వెళ్ళిపోయినాం అనుకో ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతూ ఉంటాం. దానికి బదులుగా ముందుగా రాష్ట్ర సాధనలో కొట్లాడిన ఉద్యమకారులకి సలహా తీసుకొని మనం కొట్లాడితే మనం ముందుకెళ్తామని చెప్పి ఆలోచనతో రేవంత్ రెడ్డి పీసీ ఉన్నప్పుడు దానికి బదులుగా ఢిల్లీ నుంచి ఒకటి ప్రకాశానికి ఒక చర్చ కార్యక్రమానికి వచ్చిండు ఆయన ఎడ్యుకేషన్కి. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ప్రభుత్వం రావాలంటే, మళ్ళీ ప్రభుత్వం సీరియస్ చేసుకోవాలంటే, ముఖ్యమంత్రి కావాలంటే ఎవరైతే బాగుంటుందో, ఎవరు సలహా తీసుకుంటాం మంచి ఆలోచన వీళ్ళకు ఉంటే ఆ ప్రకాశానికి వచ్చి ఎడ్యుకేషన్ చేస్తే కేసీఆర్ గారికి ఒకటే ముఖ్యమంత్రి అని చెప్పాడు, అయ్యా బాబు నువ్వెన్ని సంక్షేమ పథకాలు పెట్టినా, నువ్వెన్ని రకాలుగా చేసినా, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా నీవు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేవు. వై దట్? ఎందుకు అంటే నీవు ఇచ్చినటువంటి ఫలితము, నీ అడుగుజాడలు నడిచినటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాడిని విస్మరిస్తూ ఉన్నావు. జాగ్రత్త, ఉద్యమకాలను పట్టించుకుంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతావు. ఒకవేళ నువ్వు పట్టించుకోలేవంటే నువ్వు గంగలో కలిసిపోతావు అని చెప్పిన ఘాటుగా చెప్పి ప్రకాష్ ఢిల్లీకి వెళ్ళిపోయాడు. అదే తీరుగా అదే రకంగా సర్వేలు ప్రకారం పట్టి రేవంత్ రెడ్డి గారు మేమైతే ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసుకోవడం మా సీనన్న నాయకత్వంలో, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన సీనన్న నాయకత్వంలో అదే విధంగా ఆగ మేఘాలతో ఇదే రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీనన్న దగ్గరికి వెళ్ళి వచ్చి కాలావారం చేసుకొని మాట్లాడిన విషయంలో మతిమర్చిపోతున్నావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతూ ఉన్నాను. ఆ రోజు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినావు. ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశాలన్నీ నివర్తించుకొని నేను చేస్తాను, మీ ఉద్యమకారులకు సంబంధించిన అంశాలు మొత్తం నేను నిర్వహిస్తాను, మీకేం కావాలి, మీకేం సంబంధించిన విషయంలో కేసీఆర్ చేయండి నేను చేస్తాను, మీకు కేసీఆర్ పెట్టాను, మీకు పథకాలు పెడతాను, మీకు కేసీఆర్ ఏంది మీకు చేస్తానని చెప్పి మాట్లాడినావు. ఇదే సీనన్న ముందర మాట్లాడవు. ఎన్నిసార్లు చర్చించినావు నువ్వు? 192 సార్లు చర్చించినావు. తెలంగాణ ఉద్యమకారుల పోరాటంలో 192 సార్లు చర్చించావు మన సీనన్న ఆధ్వర్యంలో. సీనన్న నాయకత్వంలో ఆ రోజు మెయిన్ పోస్టులో పెట్టించినటువంటి అంశాలు 250 గజాలు, 25,000 పింఛన్, అగారా, ఇంకా బస్సు 50 సంవత్సరాల బస్ పాస్ ఫ్రీ,
10,000 కోట్ల రూపాయలతో మిగులు బడ్జెట్ మన ఏదంటే సక్షమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ అంశాలన్నీ మన చీనాన్ని నివనెత్తే దానికి సానుకూలంగా స్పందించి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అక్కడ మేము విజయం సాధించినాం, మొదటి విజయం. ఈరోజు పీసీసీగా నీవు ఉన్న ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమకారుల బాధాగతి స్థితిని విన్న తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు దాదాపు 2 సంవత్సరాలు కాబోతుంది. నీవు ఇచ్చే సంక్షేమ పథకాలు ఒక్క పథకంలో మాకు అమలుపరచలేకపోతున్నావు. నువ్వు బడ్జెట్ లేదంటావు. బడ్జెట్ దీనికేం సంబంధమే? గ్రేటర్ హైదరాబాద్ సుట్లో 1,000 లక్షల ఎకరాలు ఉంది. మీకు అమ్ముకోవడానికి, మీ జేబులు నింపుకోవడానికి, మీకేమో క్యాంపస్ సంబంధించిన భూములు అమ్ముకుంటారు, కమిషన్లకు 10,000 రూపాయలకు అమలు చేసుకుంటారు. కానీ ఉద్యమకాలకు సంబంధించిన సంక్షేమ బోర్డుకు సంబంధించిన ఒక్క పథకం అమలుపరచడానికి మీ దగ్గర లేవా? డబ్బులు లేవా? దేనికి డబ్బులు అడుగుతున్నామండి? మా పర్సనలా? తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణాలు తెగించుకోవడానికి మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మేము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేరు, మీ జన్మలో కాకపోదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే. ఇది గుర్తుంచుకోండి. ఉద్యమకారుల ఆవేదన బాధ ఎందుకు చెప్తున్నామంటే, ఆ రోజుల్లో పట్టుమంది పిడికెళ్ళి 10 మంది లేని ఉద్యమంలో మేము ఉన్నాం. మా గాథలు, మా స్థితులు మాకు తెలుసు. కాబట్టి మీ యొక్క ఆలోచన విధానం ఏదైనా ఉండొచ్చు కాక, నీ దగ్గర బడ్జెట్ ఉండాలని లేదని చెప్తా ఉన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రానికి అప్పట్లో తెలంగాణ రాష్ట్రం రాకముందే 2,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉండే. తెలంగాణ వచ్చినాక ఆదాయం పెరిగింది. అది నువ్వు గ్రహిస్తలేవు, కళ్ళు కప్పుతూ ఉన్నారు మీరు. కానీ మీరు ఇచ్చినటువంటి ఆదాయ విధానాన్ని మీరు అమలు పరచుకోవాలని చెప్పి, తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలన్నీ పరచాలని చెప్పేసి సీమశీనన్న నాయకత్వంలో ఎంతవరకైనా మేము తెగించి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీ వెళ్తాం, బొంబాయి వెళ్తాం. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో 33 జిల్లాలో కూడా ఎక్కడ ప్రతి నియోజకవర్గంలో ఈ నెల 30వ తారీఖున శాంతియుతంగా దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్న నాయకత్వంలో కంపల్సరిగా మీరు ఇచ్చిన యొక్క హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలకి ఈ యొక్క ప్రెస్ క్లబ్ ద్వారా వినియోగించుకోవడం చేయడం జరుగుతూ ఉంది. కావున ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మా తెలంగాణ ఉద్యమ ఫోరం నాయకుడు డాక్టర్ చీమా శ్రీనివాస్ అన్న నిన్న ఎన్నో ప్రోగ్రాంలు 7 ఏళ్ళ నుంచి ప్రోగ్రాంలు, నిన్న కూడా మేము మన జాతిపిత జయశంకర్ సార్ 10వ వర్ధంతి జరుపుకొని ఇవాళ 33 జిల్లాలలో జరుపుకొని ఇవాళ మళ్ళీ ఈ 33 జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి, ఈ మా ప్రెస్ మీట్ ఒకటే మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన అది అమలు చేయమంటున్నాం. అంతకంటే పెద్ద మేము ఏం కోరుకుంటలేము. దానికి ఎన్నో సాకులు చెప్పి బడ్జెట్ లేదు, అది లేదు, దానికి ఒకటి భూమిని ఇవ్వడానికే బడ్జెట్ ఏంది, ఒక కమిటీ వేయడానికే బడ్జెట్ ఏంది, ఎన్ని కేసీఆర్ చేసిన తప్పులు మీరు చేయొద్దని మేము అంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ళలో మాకు ఎక్కడ కూడా ఎవరో కూడా అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. అసలు మినిస్టర్లకే దొరకలే. అక్కడ ఎన్నో విధాలుగా అవమానాలు చేసి తెలంగాణ ద్రోవులను పక్కన పెట్టుకుంటూ కేసీఆర్ జై తెలంగాణలో బయట పంపించిండు. ఇది మీరు గమనించాలి మిత్రులారా, మీడియా మిత్రులకు నేను దయచేసి ఒకటే మేము కోరుకుంటున్నా, మా డాక్టర్ సాబ్ ఎన్నో 7 ఏళ్ల నుంచి తన ఉద్యోగాన్ని పక్కన పెట్టుకొని ఈ ఉద్యమకారు ఆ రోజు 5 మంది 10 మందితో మేము ఒక ఉద్యమ ఫోరం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ గారి అల్వాల్ నుంచి మేము మొదలుపెట్టినాం. ఆ రోజు అక్కడి నుంచి మేము మొదలై ఇవాళ మేము 7 ఏళ్ళు మొత్తం 33 జిల్లాలలో ఈ కమిటీని ముందుకు తీసుకెళ్ళి 30 ఉద్యమకారులను ఏకం చేసి ముందుకు నడుస్తున్నాము. అదేవిధంగా రేపు జరగబోయే కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, కలెక్టర్ ఆఫీసే కానీ ఆయన ఒప్పుకోకుంటే తప్పకుండా మన ఇందిరా పార్క్ దగ్గర అలా అవకాశం ఇస్తున్నాం. అవకాశం ఉండదు ఈ ఎలక్షన్స్. ఎందుకు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్లో మీరు మాకు గుర్తిస్తారని మేము కోరుకుంటున్నాం. కానీ పక్షంలో ఇక రేపు మీరు ధర్నా జరుగుతుంది. అది కాకుంటే మళ్ళీ సెప్టెంబర్లో ఏదైతే కార్యాచరణ మా డాక్టర్ సాబ్ శ్రీనివాస్ అన్న గారు ఇచ్చారో ఆ కార్యాచరణతో ముందుకుండి ఢిల్లీ కూడా వెళ్ళి అక్కడ ఖర్గే గారి సోనియమ్మ గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ కలిసి ఉద్యమకారుల ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టి అది అమలు చేయమని మేము కోరుకుంటాం. అంతకంటే మించి ఏం లేదు. జై తెలంగాణ. ఈ కాపురాలో మన ప్రెస్ క్లబ్కు విచ్చేసిన పత్రికా విలేకరులకు మరియు మన సేన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి విచ్చేసిన మన గ్రేటర్ హైదరాబాద్ మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా
ఉద్యమకారులందరికీ పేరు పేరున ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, సీనన్న ఏ ఆదేశం ఇచ్చినా కానీ మన మల్కాజ్గిరి నియోజకవర్గ ఉద్యమకారులు ఆయన వెంబడి ఉండి ప్రతి ప్రోగ్రాన్ని విజయవంతం చేయడానికి మేము కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై తెలంగాణ. మిత్రులందరికీ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు ఉద్యమ నమస్కారాలు చేసుకుంటూ, ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ప్రకటన చేసి అమలును ప్రారంభించాలి. ఇప్పటికే 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు స్పష్టమైన ప్రకటన చేసి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 250 గజాలు ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని పెట్టడం జరిగింది. ఆ యొక్క హామీల అమలుని ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నట్టు ఆర్థిక భారం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం మీద అంటున్నారు. మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆర్థిక భారం కాకుండా ఏం చేయాలో కూడా స్పష్టంగా చెప్తున్నాం. మీరు ఒక కమిటీ వేయండి, ఒక సీనియర్ ఉద్యమ నాయకుడినన్నా జడ్జినన్నా పెట్టుకొని ఒక కమిటీని వేసి మొట్టమొదటిగా ఉద్యమకారులను గుర్తింపు కార్డులు ఇవ్వండి. దీనికి ఎటువంటి ఆర్థిక భారం లేదు. అదేవిధంగా 250 గజాల ఇంటి స్థలం ఇవ్వడానికి కూడా ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో లక్షల ఎకరాలు ఉన్నాయి. అవి ఇవ్వడానికి కూడా ఎటువంటి ఆర్థిక భారం కాదు. అదేవిధంగా సంక్షేమ పథకాల్లో ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం ఇస్తున్నారు. వాటిలో 20% ఉద్యమకారులకు కోటా కేటాయించండి. దానికి కూడా ఎటువంటి ఆర్థిక భారం లేదు. కాబట్టి ఆర్థిక భారం లేకుండా ఉద్యమకారులకు ఏం చేయాలో కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం చేయకపోతే మా యొక్క కార్యాచరణ ఏంటంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టినాం. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా మళ్ళీ రోడ్ల మీదకి వస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసినట్టు మళ్ళీ మరొక ఉద్యమం రానియకుండా చూడండి. ఎందుకంటే ఇవాళ ఉద్యమకారులందరూ కూడా ఆవేదనతో ఉన్నారు. మీరు చేయకపోతే మరొక ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నారు ఉద్యమకారులందరూ. రేపు 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు నిరాహార దీక్ష, రిలే శాంతియుత దీక్షలు పెట్టి కలెక్టర్లకి విజ్ఞాపన పత్రాలు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, మంత్రులకు కూడా వినతి పత్రాలు, విజ్ఞప్తులు చేయబోతున్నాం. అదేవిధంగా ఆగస్టులో వేలాది మందితో ఇందిరా చౌక్ వద్ద, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17వ తారీఖున వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారిని కలిసి వాళ్ళు ఇచ్చిన హామీలని గుర్తు చేసి, మీరిచ్చిన హామీలని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అమలు చేయట్లేదని కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, అదేవిధంగా బీజేపీ పెద్దలకు కూడా అక్కడ ఇవ్వాలని, అన్ని పార్టీలకు ఇవ్వాలని కూడా కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. అప్పటి కూడా చేయకపోతే ఆ రోజు ఏ విధంగా ఆమరణ నిరాహార దీక్ష చేసినామో తెలంగాణ కోసం, ఉద్యమకారుల ఆకాంక్షల కోసం వేలాది మంది ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. జై తెలంగాణ. అమలు చేయాలి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే. అమలు చేయాలి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. అమలు చేయాలి 250 గజాల ఇంటి స్థలం హామీని. ఏర్పాటు చేయాలి ఉద్యమకారులు గుర్తించడానికి కమిటీని. ఏర్పాటు చేయాలి కమిటీని వెంటనే. ఏర్పాటు చేయాలి ఉద్యమకారులు గుర్తించడానికి కమిటీని వెంటనే. అమలు చేయాలి 20% కోటా సంక్షేమ పథకాలలో. ఉద్యమకారుల ఐక్యత. ఏర్పాటు చేయాలి ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని వెంటనే. ఏర్పాటు చేయాలి ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని వెంటనే. జై తెలంగాణ. జై తెలంగాణ.